నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి వ్రతము ఈ 7 నియమములు ఆచరిస్తే పుణ్యము. ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏకాదశి వ్రతంలో 7 నియమాలు చూసినట్లయితే దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజంతా ఉపవాసము ఉండాలి. ఆ రోజున అబద్ధము ఆడకూడదు. స్త్రీ సాంగత్యము పనికిరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు అస్సలు చెయ్యకూడదు. ముక్కోటి ఏకాదశి రోజంతా జాగరణ చెయ్యాలి. అన్నదానము చెయ్యాలి. ద్వాదశి రోజున మళ్ళీ భగవత్ ఆరాధన ముగించుకొని పారాయణం చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఉపవాసం చెయ్యలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పళ్ళు వంటి పదార్థాలను తిని ఉండవచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణము, గోవింద నామస్మరణము, పురాణ శ్రవణము, గోసేవ, శక్తిని అనుసరించి చేసే దాన ధర్మాలు మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేసే అవకాశం లేకపోయినా ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి.